హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఎంతో రుచికరమైన రవ్వ అప్పాలండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అంటే ఇలా ఈజీగా రవ్వ అప్పాలనైతే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. అలాగే ప్రసాదంగా కూడా ఈ రవ్వ అప్పాలనైతే తయారు చేయొచ్చండి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ అప్పాలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ రవ్వ అయితే తీసుకోవాలండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ. బొంబాయి రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ. దాన్నైతే ఒక కప్పు తీసుకోవాలి. ఆ రవ్వనైతే వేయించిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా ఒక కప్పు రవ్వ తీసుకోండి. ఇదే కప్పుతో ఇక్కడ పంచదారనైతే తీసుకున్నాం. బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు మీరు. ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో పంచదారను కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా చక్కగా మిక్స్ చేయాలి మొత్తం రెండుని. సూజీ రవ్వ, పంచదారని ఇలా చక్కగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఏ కప్పుతో అయితే మనం కొలతగా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే తీసుకోండి. 3 కప్పులు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ 3 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టండి. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా తీసుకోండి. ఇలా ఈ వాటర్ అయితే ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఈ పంచదార రవ్వ కలిపిన మిశ్రమాన్ని అయితే చక్కగా తిప్పుతూ వేయాలండి. ఒకేసారి వేయొద్దు, గడ్డలు కడుతుంది. ఇలా గరిటెతో తిప్పుతూ వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. మనకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో చూసారా, ఇలా వస్తే సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారేటప్పటికి చూసారా ఇంకా గట్టిగా ఎలా వచ్చిందో. ఇప్పుడు చేతికైతే కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇలా ఆయిల్ తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దలా చేయండి. మరీ పెద్దవి తీసుకోవద్దు, చిన్న చిన్న ముద్దలే చేయండి. ఇలా ముద్దగా చేసి ఇలా అప్పంగా ప్రిపేర్ చేయాలి. ఇదిగో చూసారా, ఇదే విధంగా అప్పాలను అయితే ప్రిపేర్ చేయాలి. మధ్య మధ్యలో నూనె రాసుకుంటూ ఉండండి. ఇదిగోనండి, మరీ దళసరిగా చేయకూడదు. ఇలా చేస్తే సరిపోతుంది. మొత్తం అప్పాలన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మనకి అప్పాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ చక్కగా వేడవ్వాలండి. బాగా వేడయిన తర్వాత మాత్రమే ఈ అప్పాలను ఇందులో వేసుకుని వేయించాలి, లేదంటే ఆయిల్ పీల్చుకుంటాయి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇందులో మనం వేసింది పంచదార రవ్వే కనుక వెంటనే మనకి కలర్ వచ్చేస్తాయండి ఇవి. వేసిన వెంటనే గరిటె పెట్టొద్దు. ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా గరిటె పెట్టి రెండో వైపుకి అయితే టర్న్ చేయండి. ఇలా చక్కగా కలుపుతూ వేయించాలి, అటు ఇటు తిప్పుతూ. మనకి తొందరగానే వేగిపోతాయండి ఇవైతే. ఇవిగో చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇలా వేగిన తర్వాత ఈ గరిటె పెట్టి ఒక్కసారి ఇలా నొక్కండి. మనకి ఆయిల్ ఏమైనా ఉంటే వస్తుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదే విధంగా రెండవ వాయిని కూడా వేసుకుంటున్నాను. రెండవ వాయి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా రెండవ వైపుకి అయితే టర్న్ చేయాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి. వీటిని కూడా ఈ కలర్ వస్తే తీసేస్తున్నానండి. ఇలా గరిటె పెట్టి మాత్రం ఇలా నొక్కండి, లేదంటే ఆయిల్ ఉండిపోతుంది మనకి. మొత్తం అప్పాలన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తుందని చూడండి. మనకి ఇక్కడ వేడివేడిగా అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇదిగో ఆయిల్ చూసారా. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి.
ఎంతో రుచికరమైన ఈ అప్పాలను అయితే సర్వ్ చేసుకోవడమే. మనకి హనుమాన్ జయంతి రోజైతే ఈ అప్పాలను ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాం కదండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.